హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూటీవీ. దిస్ ఇస్ సోనిక. సో ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి. ఎవ్వరికి జనాలకి వాటర్ దొరకట్లేదు. మనం ఇక్కడ ఒక అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి వాటర్ ట్యాంకర్ ఉంది. ఇక్కడ డ్రైవర్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాము. ఎంత కష్టం అవుతుంది వాటర్, అసలు మనకి ఎన్ని నీళ్లు పడుతాయి, ఎన్ని ట్యాంకర్లు పడుతున్నాయి పర్ డే. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. రండి. హాయ్ అండి, మీ పేరు? విజయ్. విజయ్ గారు. సో ఎంతమంది బుక్ చేసుకుంటున్నారండి పర్ డే? సార్ పర్ డే 200 జనాలు ఉంటారు 200 పీపుల్ కంపల్సరీ మేడం. ఓకే. సో ఎంతమందికి మీరు అందజేస్తున్నారు? అందరికి సప్లై చేస్తున్నారు మేడం. ఇప్పుడు పొద్దున్నే 6 o'clock స్టార్ట్ అవుతాయి, సాయంత్రం 8 o'clock క్లోజ్ అవుతాయి. అందరు సప్లై చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు బుక్ చేసుకుంటే నాకు ఎప్పటికి వచ్చింది ట్యాంకర్? 1 hour మేడం. 1 hour 1 hour వచ్చేసి. సో ఇది ఇది రెండు రకాల ట్యాంకర్లు ఉన్నాయి బేసిక్గా. ఒకటి పెద్దది ఉంది, ఒకటి చిన్నది ఉంది. 10 KL 5 KL. సారీ, ఈ 10 KL చిన్న బండి 5 KL. అది ఇది 10 లీటర్స్, 5 లీటర్స్. 5. సో 10 లీటర్స్ ట్యాంకర్ ఎంత ఉంది ప్రైస్? 5 లీటర్స్ ఎంత ఉంది? అది 500. ఈ 10 ఓకే. ఎంత? 10,000 లీటర్లు. 10,000 లీటర్ 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఓకే. 5,000 లీటర్లు ఎంత ఉంది? 500. 500. ఓకే. హాయ్ అండి, పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు, బాగా సమ్మర్ వచ్చేసింది, నీళ్ళు చాలా కష్టమైపోయినాయి అందరికి. ఎంతమంది బుక్ చేసుకుంటున్నారు రోజుకి? చాలా మంది అడుగుతున్నారు. మేము వచ్చింది 4-5 పోస్తున్నాం. అదేనా ఇవాళ ఆర్డర్ ఇస్తే రేపటికి వెళ్తుంది. రేపు పొద్దున్న కానీ, రేపు సాయంకాలం కానీ, మధ్యాహ్నం మాకు ఎప్పుడు వీలైతే అప్పటికి. కానీ 24 గంటలు కంపల్సరీ పడుతుందమ్మా. ఓకే. అంటే ఇప్పుడు బుక్ చేస్తే నాకు ఎప్పటికి వస్తుంది? ఎన్ని గంటలు పడుతుంది? రేపు సాయంకాలం కానీ, రేపు నైట్లోకి వస్తుందమ్మా ఇప్పుడు బుక్ చేసుకుంటే. ఓకే. ఎంత ప్రైస్ ఉంటుంది ఒక ట్యాంకర్ బుక్ చేయాలంటే? ఎంత పడుతుంది? బుక్ చేసుకుంటే 2,000, 3,000. చిన్న ట్యాంకర్ బుక్ చేయడానికి 2,000 పడుతుందా? అవునమ్మా. ఇందాక పెద్ద పెద్ద ట్యాంకర్లు చూసాను నేను అక్కడ. అవి ఎంత ఉంటాయి? అది 4,000 చిల్లర ఉంటుందమ్మా. అయినా కష్టం అయిపోయి వాటర్ కొనుక్కోవడమే. వీళ్ళు వేరే బోర్ దగ్గర నుంచి కొనుక్కోవాలమ్మా. అక్కడ కొనుక్కునేటప్పుడే 2,000 అమ్మది కొనుబడి. ఆ కొనుబడి అయితే వీళ్ళకి ఆయిల్ డీజిల్ వచ్చేసి ఒక 500 డీజిల్ వద్దని ట్రిప్పులు రావడానికి. అక్కడికి 2,500. వాటర్ మిగిలితే 500 మిగులుతుందమ్మా. అలాగా 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు వేస్తున్నారు వీళ్ళు. అలాగైనా వాటర్ దొరుకుతలేదు మేడం. కాదు, ఇప్పుడు చిన్న ట్యాంకర్ కదా, దీంట్లో ఎన్ని లీటర్లు ఉంటాయి వాటర్? ఇది 1,000 లీటర్, అదే 10,000 లీటర్లు అమ్మ ఇది. ఇది 10,000 లీటర్లు. ఆ పెద్ద ట్యాంకర్లు ఎంత ఉంటాయి? అది ఇది ఒకటేనమ్మా సేమ్. ఆ పెద్దగా ఉన్నాయి కదా, అదే క్యాబిన్ పెద్దదమ్మా అది. ఓకే. అది కూడా 10,000 లీటర్లు. అది కూడా 10,000 లీటరేనా? 10,000 లీటర్లు అమ్మ. ఓకే. మరి అది కూడా 10,000 లీటర్ అయినప్పుడు అదెందుకు 4,000, 5,000? ఇది ఎందుకు 2,000? 2,000 కొనుబడి 1,500 అవుతుందమ్మా. ఒక్కో బండికి 5,000 ట్యాంకర్కి కొనుబడికి 1,500 అమ్మా బోర్ దగ్గర. పెద్ద ట్యాంకర్కి వచ్చేసి 2,000 అమ్మా. 2,000, 2,500 అంటే వాళ్ళ డిమాండ్ బట్టి ఉంటుంది. అంతకుమించి ఏం కాదు. దాన్ని బట్టి ఏంటంటే ఆర్డర్ అయితే ఎక్కువ వస్తున్నాయమ్మా, కానీ పోయడానికి అవకాశం లేదు. వాటర్ దొరుకుతలేదు అక్కడ కూడా. ఇప్పుడు రోజుకి మీకు బుకింగ్లు ఉంటాయి, మీరు రాసుకుంటారు కదా, పేపర్ మీద బుక్ మీద రాసుకుంటారు జనరల్గా. అంటే ఎంతమంది ఉంటారు ఒక రోజుకి చూసుకుంటే? రోజుకుంటూ 10 మంది దాకా ఫోన్ చేస్తారు. మేము పోసేది 5కి 4కి. అది ఇన్ని ట్యాంకర్లు కనబడుతున్నాయి, 4కి 5కి ఎట్లా పోస్తున్నాం? అలాగే చాలా మంది సఫర్ అవుతున్నారమ్మా. చాలా మంది అదే పొజిషను. అది కూడా మేము బోర్ ఓనర్కి ఫోన్ చేస్తే అది బోర్ ఓనర్ కూడా బోర్లు రాక అది చెప్పలేక ఇవ్వలేక వాళ్ళ దగ్గర బాగా తెలిసిన వాళ్ళకైతే ఇస్తున్నాడో లేకపోతే లేదు. మరి అట్లయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో అప్పుడు వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది? వాళ్ళు ఎలా? వాళ్ళకి అపార్ట్మెంట్లో డైలీ వేసి డైలీ ఒక ట్రిప్ వేయాలనుకో అమ్మ, 2 రోజులకు ఒక ట్రిప్ వేస్తున్నారు ఇప్పుడు. 2 రోజులకు ఒక ట్రిప్పు, 3 రోజులకు ఒక ట్రిప్పు. వాళ్ళేమో మమ్మల్ని బెదిరిస్తున్నారు. మీరు కాకపోతే ఇంకో ట్యాంకర్ బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకుంటే మాకు ఏం పర్లేదు అని మేమే అంటున్నాం. ఇంకంతే. దాన్ని బట్టి మేమేం చేయగలం? వాళ్ళు బెదిరించి వాటర్ దొరికితేనే కదా పోసేది. వాటర్ దొరకపోతే మేమేం పోయలేమమ్మా. ఈ సమస్య ఇంకెన్ని రోజులు ఉండొచ్చు అంటారు? ఈ సమస్య ఇంకా ఈ నెల ఉంటుందమ్మా. ఎన్ని నెలలు ఉంటుంది? ఈ నెల మొత్తం ఉంటుంది వర్షాలు పడే వరకు. వర్షాలు అట్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా. స్టార్ట్ అయినా ఇంకా వాటర్ రావట్లేదు కదమ్మా. బోర్లు ఫుల్గా వర్షాలు పడతాయి కానీ ఈ వాటర్ సమస్య పోదు ఎవరికి. బోర్లు పడితే అప్పుడు అందరికీ వాళ్ళు నింపు వేసుకున్న బోర్లు ఉంటాయి కదా, ఆ బోర్లు స్టార్ట్ అవుతాయి అమ్మ. ఒక ట్యాంకర్ 2,000 దాకా ఉంటుందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? మాస్టర్ అండి నా పేరు. వాటర్ ప్రాబ్లం ఉందా అండి అపార్ట్మెంట్లో? ఉందండి. అవునా? అంటే నీళ్ళు రావట్లేదా? మంజీరా వాటర్ అసలు రావట్లేదు. బోర్ పని చేయట్లేదు. బోర్ పని చేస్తుంది. వర్షాకాలం పని చేద్దండి, వేసవికాలం పని చేయదండి. ఓకే. సో రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ చేస్తున్నారు? రోజుకి 10,000 లీటర్లు బుక్ చేస్తామండి. అంటే ఒక ట్యాంకర్? ఒక ట్యాంకర్. ఓకే. ఎంత పే చేస్తున్నారు దానికి? దానికి 1,100 రూపాయలు.
1100 ప్యాచ్ చేస్తాం ఓకే ఓకే రోజుకి. ఓకే. సో మీరు ఇవాళ బుక్ చేస్తే ఎప్పటికి వచ్చింది? ఒక 2 గంటలు 3 గంటలు పడుతుంది అంతే. అంతే. ఓకే. సో వాటర్ వల్ల మీకు వచ్చే ఇక్కడ ఇబ్బందులు ఏంటి మీకు ఇక్కడ? వాటర్ మంచినీళ్ళు రావండి, కొనుక్కోవాల్సిందే. ఈ ఈ ట్యాంకర్ రాపుతుండే పైగా అయితే 1100 ఎట్టు కొనుక్కోవాలండి. 1100 ట్యాంకర్, 10,000 ట్యాంకర్ 1100 ఎట్టు కొనుక్కోవాలండి బోర్ వాటర్. ఓకే. ఇది అయితే 1100 కట్టించుకుంటారు బుక్ చేసేది అయితే. అపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడతారా? నీళ్ళు లేవు అది ఇది అనుకుంటా. పెడతారండి మామూలుగా. ఇంకా అదే మెయింటెనెన్స్ ఉంటుంది కదా, వేసుకుని కొనుక్కుని వేసుకుంటాం. ఓకే. సో మీరు ట్యాంకర్ బుక్ చేసినప్పుడు అందరూ అన్ని ఫ్లాట్లో వాళ్ళు అంటే షేర్ చేసుకొని ఇట్లా ట్యాంకర్లకు కడతారా, లేదంటే మీ ఓనర్ సైడ్ నుంచే మీరు పే చేస్తారా? ఓనర్ కట్టండి, మెయింటెనెన్స్ తీసుకుంటామండి ఎంతో కొంత. అప్పుడు ఏమన్నా తక్కువ వస్తే ఆయన వేసుకుంటారండి, ఉన్నది అది కట్టించుకుంటారు కదా వాళ్ళు వేసుకుంటారండి, ఓనర్లు వేసుకుంటారు. ఓకే. ఎన్ని ఫ్లోర్లు అండి బిల్డింగ్? 5 బోర్లు అండి. ఓకే. ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి మనకి? 15. సో 15 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లో మనకి పెంట్ హౌస్ ఉంది, దాంతో 16 పేటలు అండి. ఓకే. సో 16 ఫ్లాట్లు ఉన్నాయి, రోజుకి ఒక 10,000 లీటర్లు పడుతున్నాయి మనకి. 10,000 లీటర్లు పడుతుంది. సో ఇదండి, వాటర్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది సమ్మర్లో. సో సమ్మర్ వెళ్ళి వర్షాకాలం వచ్చేంత వరకు వాటర్ చాలా కష్టమే అని చెప్తున్నారు. అండ్ ఒక అపార్ట్మెంట్కి ఒక ట్యాంకర్ పడుతుందంట పర్ డేకి. సో ఒక్కోసారి 2 కూడా పడుతున్నాయంట. అండ్ బుక్ చేసిన వెంటనే కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రావట్లేదు. సో ఇదండి సమ్మర్ కష్టాలు. సో వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.